హలో ఫ్రెండ్స్, నా పేరు సంతోష్ కుమార్. మీరు చూస్తున్నారు జాబ్ హంటర్స్ కేబిఎస్ తెలుగు ఇన్ఫో ఛానల్. ఇంకా జాబ్ అప్డేట్స్ విషయంలోకి వస్తే, ఇండియన్ ఆర్మీలో జాబ్, ఇంకా ఎన్ని పొజిషన్స్ అండ్ శాలరీ రిక్వైర్మెంట్స్ అన్ని అఫీషియల్ సైట్స్లో చూద్దాం రండి. దీనికోసం మనం ఫస్ట్ గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి www.joinindianarmy.nic.in అని క్లిక్ చేయాలి. సో చేసిన తర్వాత ఈ లింక్ వస్తుంది, జాయిన్ ఇండియన్ ఆర్మీ అని చెప్పి. అది క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఈ అఫీషియల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కింద ఈ లెఫ్ట్ సైడ్లో ఆఫీసర్స్ ఎంట్రీ అప్లికేషన్ ఓపెన్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా మనకు అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. ఇండియన్ ఆర్మీ పర్మనెంట్ కమిషన్ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 44 అని చెప్పి అప్లికేషన్ ఉంటుంది. దీంట్లో చూడండి, పాయింట్ 1 వచ్చేసి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ హూ హ్యాస్ పాస్డ్ 10+2 examination with physics, chemistry and mathematics subjects and fulfill the eligibility conditions prescribed in the subsequent paragraphs for the grant of permanent commission in the army. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇచ్చాడు. ఏంటి ఎలిజిబిలిటీ అనేది, నేషనాలిటీ ఏంటి అన్నది అది నోటిఫికేషన్లో చూడండి. సో నోట్ 1, candidates must undertake not to marry until they complete their full training. A candidate who marries subsequent to the date of his application through unsuccessful will not be selected for a training. A candidate who marries during training shall be discharged and will be liable to refund all expenditure incurred on him by the government. ఏం చెప్తున్నారంటే, ఎవరైతే దీంట్లో ఈ కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, ఈ ట్రైనింగ్ అండర్టేకింగ్ చేసుకుందాం అనుకుంటున్నారో, వాళ్ళు మ్యారేజ్ అయితే చేసుకోకూడదు ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే వరకు. సో దానికి వాళ్ళకి అండర్టేకింగ్ ఇది ఫామ్ ఇవ్వాలి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా చేసుకోవాల్సి వస్తే మ్యారేజ్, ఏదైతే మనీ ఉందో అంతా రిఫండ్ చేయాలి బ్యాక్ వాళ్ళకి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి, ఏ క్యాండిడేట్ మస్ట్ నాట్ బి బిలో 16.5 years అండ్ అబోవ్ 19.5 years ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ద కోర్స్ ఈజ్ డ్యూ టు కమెన్స్. దట్ ఈస్ ద క్యాండిడేట్ షుడ్ నాట్ బి బార్న్ బిఫోర్ 02 July 2001 అండ్ నాట్ ఆఫ్టర్ 01 July 2004, బోత్ డేస్ ఇంక్లూజివ్ అనమాట. అక్కడ ఈ పర్టికులర్ ఏజ్లో అయితే ఫాలో అవ్వాలి వాళ్ళు. 16.5 years to 19.5 yearsలో ఉండాలి. అది మన డేట్ ఆఫ్ అప్లికేషన్. నోట్ 1, క్యాండిడేట్ షుడ్ నోట్ దట్ ఓన్లీ ద డేట్ ఆఫ్ బర్త్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఆర్ అన్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ విల్ బి యాక్సెప్టెడ్. నో అదర్ డాక్యుమెంటేషన్ రిలేటింగ్ టు ద ఏజ్ విల్ బి యాక్సెప్టెడ్. సో ఓన్లీ ఏజ్ అన్నదే 10th class సర్టిఫికేట్లో ఎలా ఉందో అలాగే చూసుకోవాలి, కానీ వేరే ప్రూఫ్ అయితే ఏం సరిపోదు అన్నట్టుగా క్లియర్గా వాళ్ళు మనకి ఇచ్చారు. అది కొంచెం చూసుకోండి. నోట్ 2 వచ్చేసి, క్యాండిడేట్ షుడ్ ఆల్సో నోట్ దట్ వన్స్ ఏ డేట్ ఆఫ్ బర్త్ హ్యాస్ బీన్ క్లైమ్డ్ బై దెమ్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద రికార్డ్స్, నో చేంజ్ విల్ బీ అలౌడ్. అంటే వన్స్ మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే ఫైనలైజ్ చేస్తే దాన్ని అయితే ఇలా మార్చరు అంటే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10+2 ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ విత్ ఏ మ్యాక్సిమం అగ్రిగేట్ ఆఫ్ 70% మార్క్స్ ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ recognized education boards are eligible to apply for this entry. Eligibility condition for calculating PCM percentage of various state by central boards will be based on marks obtained in the class 12 only. సో క్లాస్ 12లో అయితే ఈ పర్సంటేజ్ మార్క్స్ అయితే తగ్గకూడదని ఇచ్చాడు, అది 70% మార్క్స్ అనమాట. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి www.joinindianarmy.nic.in లోకి వెళ్తే మీకు దాని గురించి క్లియర్గా ఇస్తాడు. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ ఏంటి, మన ఫిజికల్ స్టాండర్డ్స్ ఎలా ఉండాలి ఏంటి అన్నది. ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే 90 ఉన్నాయి వేకెన్సీస్ అయితే. ద వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ కెన్ బి చేంజ్ డిపెండింగ్ ఆన్ ద ట్రైనింగ్ కెపాసిటీ అట్ ద ట్రైనింగ్ సెంటర్ ఫర్ దిస్ కోర్స్. The vacancies are subject to increase, decrease, keeps at the typing the organization requirement point of time. So based on the ఆర్గనైజేషన్ కెపాసిటీ ఆ వేకెన్సీ అన్నది కొంచెం అటు ఇటు మారుతుంది. టైప్ ఆఫ్ కమిషన్, ఆ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ 4 years ఆఫ్ ద కోర్స్, గ్రాడ్యుయేట్స్ విల్ బి గ్రాంటెడ్ పర్మనెంట్ కమిషన్ ఇన్ ద ఆర్మీ ర్యాంక్ లెఫ్టినెంట్. సో సీనియారిటీ, ట్రైనింగ్, బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, టెక్నికల్ ట్రైనింగ్, అవార్డ్ ఆఫ్ డిగ్రీ, ఈ 3 మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి 8,785 పర్ వీక్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ క్యాండిడేట్స్ స్టే అట్ ద ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ.
The cost of the training is borne by the state, will be recorded from the candidates withdrawing for personal reasons. ఎవరైతే పర్సనల్ రీజన్స్ వలన వెళ్ళిపోతున్నారో ఇదంతా ఈ అమౌంట్ అనేది అంతా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఎంతైతే ఖర్చు పెట్టారో అంతా రికవర్ చేస్తారు. సో ప్రమోషన్ క్రైటీరియా అండ్ శాలరీ స్ట్రక్చర్ అంతా మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడొచ్చు. అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఉంటుంది. ఇంకా పే వచ్చేసి ఏ లెవెల్కి ఎంత అన్నది ఇక్కడ చూద్దాం రండి. లెఫ్టినెంట్కి లెవెల్ 10 56,100 to 1,77,500. క్యాప్టెన్ వచ్చేసి లెవెల్ 10B, దీని శాలరీ వచ్చేసి 61,300 to 1,93,900. ఇంకా మేజర్ వచ్చేసి లెవెల్ 11, దాని శాలరీ వచ్చేసి 69,400 to 2,07,200. ఇంకా లెఫ్టినెంట్ కలోనల్కి వచ్చేసి లెవెల్ 12A, పే వచ్చేసి 1,21,200 to 2,12,400. కలోనల్ లెవెల్ 13, దాని పే వచ్చేసి 1,30,600 to 2,15,900. నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి బ్రిగేడియర్, ఇది లెవెల్ 13A, పే వచ్చేసి 1,39,600 to 2,17,600. నెక్స్ట్ వచ్చేసి మేజర్ జనరల్, దీని లెవెల్ 14, పే వచ్చేసి 1,44,200 to 2,18,200. నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ HAG స్కేల్, ఇది లెవెల్ 15 జాబ్, దీని పే 1,82,200 to 2,24,100. నెక్స్ట్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ HAG ప్లస్ స్కేల్, ఇది లెవెల్ 16 జాబ్, దీని పే వచ్చేసి 2,05,400 to 2,24,400. నెక్స్ట్ వచ్చేసి వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్, VCOS అంటారు, ఆర్మీ CDR లెఫ్టినెంట్ జనరల్, ఇది లెవెల్ 17 జాబు, దీని పే వచ్చేసి 2,25,000 ఫిక్స్డ్. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెవెల్ 18, దీని శాలరీ వచ్చేసి 2,50,000 ఇంక ఫిక్స్డ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మిలిటరీ సర్వీస్ పే, మిలిటరీ సర్వీస్ పే టు ద ఆఫీసర్స్ ఫ్రమ్ ద ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ టు బ్రిగేడ్ విల్ బీ 15,500 పర్ మంత్ ఫిక్స్డ్ అది. సో ఫిక్స్డ్ స్టైఫండ్ ఎంత అన్నది జనరల్ గ్రాంట్, క్వాలిఫికేషన్ గ్రాంట్, ఫ్లయింగ్ అలవెన్స్, అదర్ అలవెన్స్, ఇదంతా లెఫ్టినెంట్ అండ్ అబోవ్ గ్రేడ్కి. HRA ఎంత, హై యాటిట్యూడ్ అలవెన్స్ ఎంత, ఇవన్నీ కలిపి లెఫ్టినెంట్ గ్రేడ్ వాళ్ళకి అప్ టు లెఫ్టినెంట్ గ్రేడ్ అండ్ అబోవ్ వాళ్ళకి ఇది ప్యాకేజ్ ఎంత ఇస్తారు, ఇవన్నీ మీరు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారో చూడండి. హై యాటిట్యూడ్ అలవెన్స్ లెవెల్ 10 అండ్ అబోవ్ వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు డిస్ప్లేలో చూడండి. ఇదంతా మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో కనిపిస్తుంది. యూనిఫామ్ అలవెన్స్ ఏంటి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఏంటి, అంటే ఏ పర్టికులర్ గ్రూప్ లెవెల్ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు. 9 అండ్ అబోవ్ ఏంటి, 10 అండ్ అబోవ్ ఇది ఏంటి, లెఫ్టినెంట్ అయితే ఏంటి, అన్నీ మీరు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో చిల్డ్రన్కి ఎంత పే చేస్తారు, ఎడ్యుకేషన్కి, హోటల్ సబ్సిడీ ఎంత ఉంది, లీవ్స్ అయితే ఎన్ని ఇస్తారు, లీవ్స్ విల్ బీ అడ్మిసిబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఇన్ ద ఫోర్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఆ టైం టు టైం బట్టి డిపెండ్ అయ్యింది లీవ్స్ ఇస్తారు. హౌ టు అప్లై అన్నది, అప్లికేషన్ విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్, ఎనీ అదర్ సోర్స్ కాదు, ఓన్లీ ఆన్లైన్లో అఫీషియల్ సైట్లోనే ఓపెన్ చేయాలి. టు డూ సో ద క్యాండిడేట్స్ నీడ్స్ టు క్లిక్ ఆన్ ది ఆన్లైన్ అప్లికేషన్ బటన్ ఆన్ వెబ్సైట్ www.joinindianarmy.nic.in లోకి వెళ్ళి మనం అది అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 09 September 2020 at night 12 PM. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా నెక్స్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. థ్యాంక్ యూ.